నటించు, లేకపోతే సాకేత్ కూడా దూరం అవుతాడు. నో, అలా అవ్వటానికి వీల్లేదు. అయితే నాటకం మొదలుపెట్టు, మార్పు నటించు. సాకే చేయి వదలద్దు, స్థానబలం పెంచుకో. అతని తత్వం తెలుసుగా. మొండితనానికి నువ్వెళ్ళినా అతనెళ్ళినా నీకే ప్రమాదం. అర్థమైంది. బావ మాట ప్రకారం బావ మార్గంలోనే వెళ్తాను. మీ కళ్యాణానికి ఇవి తరలి వచ్చేదాకా మీ సన్నిధిలోనే ఉంచుతున్నాము. వీటి బాధ్యత ఇక నుంచి మీదే స్వామి. ఏమండి, ఇంకా మీ సర్దుడు అవలేదా? నీ సింగారింపు అయిపోయే లోపు అయిపోతుందిలే. అదే మరి చెర్రెక్కించే మాటలంటే. చిర్రు లేదు, బుర్రు లేదు, కానీ నాది ఎప్పుడో అయిపోయింది. కావాల్సింది మీరే. లక్ష్మి, లక్ష్మి, అన్ని సర్దేశావా? అంతా అయిపోయింది అత్తయ్య. త్వరగా తెవలండి. దుర్ముహూర్తం, రావుకాలం, యమగండం, వర్జం అవన్నీ చూసుకుని బయలుదేరాలి. అలాగే అత్తయ్య. ఆ మహారాణి గారి సంగతి ఏమిటో కనుక్కో. బయలుదేరుతుందో సాగదీయాలో. సాగదీసినా సర్దుకున్నా సాకేతున్నాడు కదా, నీకెందుకు? ఏమండి, మీరు దేవుడి కోసం తీసుకున్న వెండి జంజాలు సూట్ కేసులో పెట్టుకున్నారా? అయ్యో, వాటి సంగతే మర్చిపోయానే. మీ మతిమరుపు సంగతి తెలిసే నేను గుర్తు చేశాను. పదండి పదండి. ఇంతకీ స్వర్ణ బయలుదేరిందో లేదు, అసలు వస్తుందో రాదో. స్వర్ణ, ఇంకా అలాగే కూర్చున్నావి, నువ్వు రావడం లేదా? నేను కాదు, మా కుటుంబం మొత్తం రావట్లేదు. మీ కుటుంబమా? అదేంటి? అంటే నా భర్త, నేను, నా పిల్లాడు అని. మీరు బతిమలాడద్దు, బలవంతం చెయ్యొద్దు. మేము రాము. స్వామివారి కళ్యాణానికి రాను అనకూడదు స్వర్ణ. చాలా కళ్యాణాలు చేశాం, చాలా చూసాం, ఏం పర్వాలేదు. పుణ్యమేం తగ్గదు. అన్ని కళ్యాణాలు వేరు, సీతారాముల కళ్యాణం వేరు. అది చూసినా చేసినా చింతలన్నీ దూరం అవుతాయి. వాళ్ళ సంసారమే చక్కగా సాగలేదు, ఇంక చూసినోళ్ళయి చేసినోళ్ళయి ఏం సాగుతాయి? తప్పు స్వర్ణ, అలా మాట్లాడకూడదు. చూడండి అత్తయ్య, నేనేం చిన్నపిల్లని కాను, మీతో తప్పులు చెప్పించుకునేంత వయసు తక్కువ దాన్ని కాదు. మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ ముసలావిడ్నే మొత్తం పుణ్యం మూట కట్టుకోమని చెప్పండి. కాళ్ళొస్తే ఇంకా నా మీద చిందులయ్యొచ్చు. ఏమిటే మళ్ళీ నోరు లేపుతున్నావు?
ఏంటి గ్రాని, ఏం జరిగింది? మీ అమ్మ దీన్ని కళ్యాణానికి బయలుదేరు అంటే ఏదో పిచ్చివాగుడంతా వాగుతుంది. ఏంటమ్మా, ఏమంటుంది? చెప్పండి చెప్పండి. ఉన్నవి లేనివి ఎగేసి చెప్పి నా మీదకి ఉసుగొల్పండి. నీ మీద కౌసుగొలపాల్సిన అవసరం మాకేమిటి? సాకేత్, దాన్ని తీసుకొస్తావో వదిలేస్తావో, దాంతోపాటు నువ్వు కూడా ఆగిపోతావేమో, నీ ఇష్టం. స్వర్ణ, బట్టలు సర్దు, మనం బయలుదేరదాం. నేను రాను, మీరు వెళ్ళొద్దు. రమ్మంటున్నాను కదా. నేను వద్దంటున్నానుగా. బయలుదేరాల్సిందే. నన్ను బలవంతం పెట్టద్దు బావా. వదిలిపెట్టేది కూడా లేదు. పంతం నాకు కూడా ఉంది బావా. నేనేం పౌరుషం తక్కువ దాన్ని కాదు. బయలుదేరవే అంటే పంతం పౌరుషం అంటావేంటి? ఏం చేస్తావు? కాళ్ళు చేతులు కట్టి లాక్కెళ్తా. సాకేత్, వదిలేరా. ఎగేసేదంతా ఎగేయటం, మళ్ళీ వదిలేరా అని నాటకపు మాటలు మాట్లాడడం. స్వర్ణ, మీ చేత తన్నులు తినే కన్నా, మీ అందరి చేత మాటలు పడే కన్నా చావటమే నయం. చావనైనా చస్తాను కానీ నేను రాను రాను రాను. లక్ష్మి, 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 ఏమైందే? ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావ్? అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అమ్మా. ఏమైంది? ఏమైంది? అది అది జరొచ్చింది అత్తయ్య. జర్రియా? నట్టింట్లో జరి తిరిగితే లక్ష్మీదేవితో సమానం అంటారు. నేను ఇంకేమిటో అనుకున్నానులే. ఆయన జర్రికి భయపడటం ఏమిటి? నువ్వు బల్లికి బొద్దింకకి భయపడవు. అలాగే చాలు, మీరు ఊరుకోండి. ఏరా సాకేత్, అన్ని సర్దుకున్నట్టేగా? మేము రెడీ అమ్మమ్మ గారు. కళ్యాణ పట్టు చీరలు బ్యాగ్ లో పెడుతున్నాను, అంతలో అత్తయ్య గారు అరిచారు, అందుకే బయటకు వచ్చాం. సీతక్క వాళ్ళు పీటల మీద కూర్చుంటారు కదా. అవును అనుకున్నానమ్మమ్మ గారు. అందుకే అక్కకు బావకు పట్టు చీర పట్టు పంచ తీసుకున్నా. పర్వాలేదే, నీకు కొన్ని విషయాలు తెలుసు. కొన్నేమిటి, మీకు నాకు మించినవి తెలుసు దానికి. కాకపోతే అప్పుడప్పుడు వెర్రివేషాలు వేస్తూ ఉంటుంది. మారితే తనే బాగుపడుతుంది. మారాక మారితే అంటావేంటి బావా? సరే సరే, బయలుదేరండమ్మా. అక్క బావ వాళ్ళు బస్లో వస్తావంటారేమో మామా. అంటారు ఏమిటమ్మా, ఈ పాటికి బయలుదేరే ఉంటారు. బావా, నువ్వు ఫోన్ చేసి కారులో వెళ్దాం ఉండమని చెప్పు. అయ్యో, నా బట్టలు సర్దుకోవడమే మర్చిపోయాను. బావా, నువ్వు ఫోన్ చేయి. చేస్తున్నా. అమ్మమ్మ వస్తాను ఇప్పుడే. ఏమండి, దీని బుద్ధి ఆ సీతారామచంద్రులే మార్చినట్టున్నారు. కళ్యాణం తర్వాత ఈ ఇంట్లో అన్ని సంతోషాలేనేమో. అంతేగా, తలంబ్రాల ముత్యాలు తెచ్చి దేవుడి మందిరంలో పెట్టుకుంటే లోగిలి ఆనందాలతో వెలిగిపోతుంది.
గ్రానీ బొబ్బిలు వచ్చేసింది. అక్కడికని బయలుదేరాక రాకించేస్తుందిరా. మరో 10 నిమిషాల్లో నా పుట్టిల్లు పౌరుషాల గడ్డ బొబ్బిల్లో ఉంటావు. అంత గొప్పదా అంటే ఆ ఊరు? గొప్పదా అంటావంటే తాండ్ర పాపారాయుడు పేరు విన్నావా? విన్నాం. ఆ పేరు చాలు బొబ్బిలి చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి. నాది ఈ ఊరని తెలిసి కూడా ఆ మంగమ్మ నా ఊరికొస్తానంటుందా? రాణి రాణి దానంతు తెలుస్తాను. బాగా ప్రతీకారాలు మీరెలాగో నెగ్గించుకుంటారు కానీ ముందు మీ ఊరి సంగతులు చెప్పండి ఆంటీ. ఫస్ట్ టైం వస్తున్నాం కదా. చాలా పెద్దదా ఆంటీ? ఊరేంటే అది పట్టణం. బ్రహ్మాండమైన కోట, బురుజులు, వాగులు, వంకలు చాలా చాలా ఉన్నాయి. మా బొబ్బిలిలోనే సరస్వతి వీణలు తయారవుతాయి. మా ఊరి గుళ్ళో జరిగే సీతారామ కళ్యాణానికి ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు, వెండి జంధ్యాలు, ముత్యాల తలంబ్రాలు ఇచ్చేది మేమే. అలాగా? మరి ఈసారి కళ్యాణం మంగమ్మ గారు జరిపిస్తారన్నారు? సామాగ్రి మొత్తం నాదే. అయినా అదెలా జరిపిస్తుంది? నేను చెప్పిన వాళ్ళనే పీటల మీద కూర్చోబెట్టాలి. దాని పెత్తనాలు సాగడానికి దాని పిఠాపురము కాదు, దాని పుట్టినూరు చీరాలా కాదు. ఇక్కడ నా మాటే చెల్లుబాటు అవుతుంది. నా చేతుల మీదుగానే ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. డైరెక్ట్గా టెంపుల్కే వెళ్దామా? అలా ఎలా వెళ్తాం ఆంటీ? ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. సరే డ్రైవర్ మన ఇంటికి పోనీ. నమస్కారం అమ్మా. నమస్కారం ఎమ్మెల్యే గారు, బాగున్నారా? తమరు నన్ను అదేమిటండి, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలని నేను గుర్తుపట్టగలను. పైగా మంత్రి గారు మీ వివరాలన్నీ నాకు మెయిల్ చేశారు. చాలా సంతోషం అండి. రండి రండి రండి. చెప్పండమ్మా, మీ కార్యక్రమం ఏంటి? ఏముందండి, రేపు అమ్మవారి సన్నిధిలో సీతారామ కళ్యాణం జరిపించటం, ఎల్లుండి దశమి రోజున మా మనవరాలు త్వరలో కట్టబోయే ఫ్యాక్టరీకి రామభద్రాపురంలో భూమి పూజ. రామభద్రాపురంలోనా? అది మా ఊరే. త్వరలో మీ ఊరి దశ మార్చేస్తుందండి నా మనవరాలు.
మా అక్క హెర్బల్ ప్రోడక్ట్ ఒకటి కనిపెట్టింది. దానికి పేటెంట్ కూడా వచ్చేస్తుంది. అందుకే షీ క్లబ్ చైర్మన్ గారు ఇక్కడ మా అక్కకు భూమి ఫ్రీగా ఇచ్చారు. ఎవరు? సుజాతేనా? అవునండి. అలాగా. తను నా మేనకోళ్లేనండి. వార్త మీద వార్త, అన్ని శుభవార్తలే చెప్తున్నారు. నా మనవరాలు ఎక్కడుంటే అక్కడ అంతా శుభమేనండి. పంతులు గారు, రేపు కళ్యాణానికి ఏం కావాలో మీరు లిస్టు చెప్తే అవన్నీ ఏర్పాటు చేస్తాం. లేదు, వాటికి కావాల్సిన పైకం ఇంత అని చెప్తే చెల్లించుకుంటాం. పీటల మీద కూర్చోవడానికి మాత్రమే రుసుము నిర్ణయించబడింది. అది దంపతులకు 1116 మాత్రమే. ఇక కళ్యాణం మీ శక్తి మీద జరిపించవచ్చు. అలాగా? అయితే నా పెద్ద మనవడు పెద్ద మనవరాలు పీటల మీద కూర్చుంటారు. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మాకు తక్కువేం లేదండి. కళ్యాణం ఘనంగా జరిపిస్తాం. అలాగే ప్రసాదాలు ఏవి ఎన్ని చేసినా వడపప్పు పానకం మాత్రం నవమికి ప్రత్యేకంగా చేయించండి. సాకేత్ గ్రానీ, ఆలయ విరాళానికి 10,10,116 చెక్కు రాసివరా. అలాగే గ్రానీ. రండి. పదండి. ఇంతకాలం మీ గురించి విన్నాను, కానీ ఈవేళ మీ భార్య మనసు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు రావటం మా బొబ్బిలి అదృష్టం. మాదే ఉందండి. దైవానుగ్రహం మాకి స్థాయిని సంపదని ప్రసాదించింది. అంతా దైవానుగ్రహం. ఓ, అప్పుడే దేవాలయానికి వచ్చేసావా? దైవ కార్యానికి ముందుండడం మా అలవాటు. ఆహా, కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరంటే ఇదే మరి. మాకినది అల్లుడాస్తి బిడ్డాస్తి తినే నువ్వే బిచ్చగత్తివి. పళ్ళు రాల్తాయి. భాగీరథి గారు, ఏమిటా మాటలు? వారెవరో తెలిసే మాట్లాడుతున్నారా? నాకు తెలియదులే. మీకు అంత బాగా తెలుసా ఎమ్మెల్యే గారు? నాకు బాగా తెలుసా తెలీదా అనేది పక్కన పెట్టండి. వారు మన ఊరికి ఈ సంవత్సరం సీతారామ కళ్యాణం జరపడానికి అతిథిగా వచ్చారు. ఏమిటి, సీతారామ కళ్యాణం జరిపించడానికా? అదెలా కుదురుతుంది?